నారా లోకేష్ పర్యటన సందర్భంగా షార్లెట్ నార్త్ కేరళ నగరం నుంచి 20 మంది టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి రావడం జరిగింది. నిన్న రాత్రి నుంచి కార్యక్రమం విజయవంతం అవడానికి ఏర్పాట్లో పాల్గొంచుకుని ఎయిర్పోర్ట్ దగ్గర నారా లోకేష్ గారిని రిసీవ్ చేసుకుని ఇక్కడ కార్యకర్తల సమావేశంలో మేము పాల్గొనడం జరిగింది. ఈ రోజు నారా లోకేష్ గారు ఆయన చేసి కార్యకర్తలకి విధి విధానాలను ఏ విధంగా పార్టీని బలోపేతం చేయడం కానీ రాష్ట్ర అభివృద్ధి చేయడం కానీ వాటి గురించి సందేశం ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశాలకు అనుగుణంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా షార్లెట్ తెలుగుదేశం పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి మా వంతు కృషి చేస్తామని మాటిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన తెలుగు 360 వారికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ నాగా గారు ఉన్నారు స్వామి, ఆయన బాలాజీ, నాగూర్ మల్లేని, వెంకట సూర్యదేవర, బాలాజీ గారు మీరు మాట్లాడతారా? సో అందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి మా మహిళా యాక్టివ్ కార్యకర్త అమృత గారు కూడా వచ్చారు, వారి అమ్మగారితో పాటు ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి. ఇక్కడున్న ఉత్సాహం చూస్తుంటే 2029లో కూడా 175 సీట్లు సాధించి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి గిఫ్ట్ గా ఇస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఉన్నత స్థాయిలో ఆయన ఇంకా చూడాలని కోరుకుంటూ మరొకసారి తెలుగు 360 వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలుగు 360 ప్రేక్షకులకి ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున ధన్యవాదాలు. ఈరోజు నారా లోకేష్ గారు 6 రోజుల పర్యటన కోసం ఇండియా నుంచి అమెరికా వచ్చిన సందర్భంగా మేమందరం డాలస్లో కలవడం జరిగింది. నారా లోకేష్ గారు అమెరికా వస్తున్నారంటే వైసీపీ వెన్నులో వణుకు పడుతుంది. పెట్టుబడుల వేటలో అమెరికాకు విచ్చేసిన లోకేష్ గారికి ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున మొట్టమొదటిగా వెల్కమ్ చెప్తూ ఈరోజు ఇక్కడ ఒక 7,000 మందితోటి తెలుగు డయాస్పోరా తోటి లోకేష్ గారు డాలస్లో మీట్ అవుతున్న సందర్భంగా కలుసుకోవడం జరిగింది. లోకేష్ గారు ఈ 18 నెలల్లో దగ్గరగా ఒక 20 నుంచి 25 లక్షల కోట్లు పెట్టుబడులను సాధించి మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేలా చేశారు. యువగళం తరఫున ఒక 225 రోజులు మొత్తం పాదయాత్ర చేసి తెలుగుదేశం అధికారంలో రావడంలో చాలా ముఖ్య పాత్ర పోషించినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు ఇక్కడ మనందరికీ అమెరికాలో ఉన్నవాళ్ళు, ఇండియాలో ఉన్న వాళ్ళు వచ్చి టాప్ మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి కంపెనీల్లో జాబ్ చేయటం అనేది మన కళ. అటువంటి గూగుల్ ఆఫీసుల్లో జాబ్ చేయటం అనే కళకి నారా లోకేష్ గారు అటువంటి గూగుల్నే ఆంధ్రప్రదేశ్కి రప్పించి మంచి విజయవంతమైన లీడర్గా ప్రూవ్ చేసుకున్నారు. ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ లోకేష్ గారు ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తలని అందరినీ కూడా, తెలుగుదేశం కార్యకర్తలని అందరినీ సంతృప్తిపరుస్తూ ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా ఉంచడంలో తన పాత్ర ప్రత్యేకంగా పోషిస్తారని ఆశిస్తూ ఈరోజు డాలస్లో జరుగుతున్నటువంటి తెలుగు డయాస్పోరాకి వేలాది మందిగా అందరూ తరలి రావాలని తెలుగు వారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఎస్పెషల్ తెలుగు 360 ప్రేక్షకులకి ఈరోజు అందరం మేము ఇక్కడ డల్లాస్ వచ్చామన్నమాట. నారా లోకేష్ గారు వచ్చారు చెప్పేసి అని. లోకేష్ గారు ఈరోజు లోకేష్ గారు వచ్చారంటే మామూలుగా మన పార్టీ ఎలక్షన్స్ బాగా కార్యకర్తలతో బాగా కష్టపడ్డారు కాబట్టి అందరికి థ్యాంక్స్ చెప్తామని చెప్పని రావడం జరిగింది. సో అన్ని ఊళ్ళో ప్రోగ్రామ్ అరేంజ్ చేయలేదు కాబట్టి డల్లాస్ లో కవర్ అరేంజ్ చేశారు. మేమందరం కూడా వేరే ఊరు నుంచి, చికాగో నుంచి, చార్లెట్ నుంచి, అట్లాంటా నుంచి, హోస్టన్ త్రూ అవుట్ కాలిఫోర్నియా అందరూ చాలా మంది వచ్చారు. సో ఈరోజు అది లోకేష్ గారితో మనం దగ్గర నుంచి ఆయన చూడడం కానీ ఆయన యొక్క స్పీచ్ ఇవ్వడం జరిగింది. లోకేష్ ఈజ్ నాట్ ఎ లీడర్, హీజ్ ఎ కార్యకర్త అనమాట. ఆయన ఈరోజు చూసినప్పుడు మేమందరూ ఎలా ఉంటామో సేమ్ యాజ్ ఈజ్ అనమాట. సో ఎందుకంటే అలాంటి కార్యకర్త డెఫినెట్ గా అలాంటి కార్యకర్త అనేవాడికి కష్టాలు తెలుస్తాయి అనమాట. లోకేష్ ఈజ్ బికమింగ్ వెరీ గుడ్ లీడర్ అని చెప్పేసి మాకు ఈరోజు ఆయనతో ఇంటరాక్ట్ అయిన విషయం పెట్టి తెలుస్తుంది అనమాట. డెఫినెట్ గా పార్టీని బాగా నడిపించగలుగుతాడు. చదువు ఉంది, సంస్కారం ఉంది, పద్ధతులు ఉన్నాయి. అసలు బాటమ్ టు కింద నుంచి మా కార్యకర్త స్థాయి నుంచి నేషనల్ లీడర్ వరకు ఆయన మొత్తం నాలెడ్జ్ ఉంది. సో ఇంకంతకన్నా ఏం కావాలి. సో ఈరోజు మేమంతా చాలా సంతోషంగా ఉన్నామండి. మళ్ళీ ఈవినింగ్ పబ్లిక్ గ్యాదరింగ్ ఉంది, 10,000 మంది దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రేక్షకులకు నమస్కారం.
ఇక్కడ మేము షార్లెట్ నుంచి డాలస్ లో జరుగుతున్న లోకేష్ అన్న సభకు వచ్చాం. అసలు ఎంతమంది వచ్చారంటే అసలు మనం ఊహించలేము. నేల ఈనిందా ఆకాశం ఇదైందా అన్న సామెత గుర్తొస్తుంది. అండ్ ఇక్కడ లోకేష్ అన్న ప్రతి క్షణం చెప్పే ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ప్రగతి గురించే మాట్లాడారు. మనం తప్పుల నుంచి నేర్చుకుని ముందుకెళ్ళిపోతూ ఉండాలి. ప్రతి ఛాలెంజ్ ని టెస్ట్ గా తీసుకుని పాస్ అవుతూ ఉండాలి. మనం ఎప్పుడు వెనక్కి చూసి దాని గురించి అధైర్యపడిపోకూడదు. ఇదే మనకి సిబిఎన్ చూపించిన విషయం. ఆ విజన్ ని మనం ఫాలో అవ్వాలి. అండ్ ఆల్సో నందమూరి తారక రామారావు ఏనాడో చెప్పారు మనకి, లేచింది మహిళా లోకం అని. అది ఇప్పుడు లోకేష్ అని నిజం చేస్తున్నారు. సో జై లోకేష్.